ప్రచ్ఛన్న యుద్ధం లేదా పరోక్ష యుద్ధం అమెరికా రష్యాల మధ్య ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో ఉక్రెయిన్ రష్యా వివాదంలో జరిగినటువంటి నాటోలో సభ్యత్వం ఉక్రెయిన్కి ఇస్తానంటూ ఉక్రెయిన్ని రెచ్చగొట్టి అమెరికా మీదకి రష్యా మీద గొడవలు తీసుకొచ్చింది అమెరికా. వాస్తవంగా నాటో దళాలను తీసుకెళ్లి ఉక్రెయిన్లో పెట్టి రష్యాకి చెక్ పెట్టాలన్నటువంటి ప్రయత్నం, యూరోపియన్ దళాలను తీసుకెళ్లి అక్కడ పెట్టి చెక్ పెట్టాలన్న ప్రయత్నం. దానికి వ్యతిరేకంగా రష్యా వచ్చి ఉక్రెయిన్ మీదనే దాడి చేసి ఉక్రెయిన్ అనేది తమకు బఫర్ జోన్గా ఉండాలి, ఉక్రెయిన్ అవతల ఉన్న ఏ దేశంలోనైనా మీ దళాలు పెట్టుకొని, కానీ ఉక్రెయిన్లో పెట్టడం అంటే మాకు సరిహద్దులకు తీసుకొచ్చినట్టు, ఒకప్పుడు మా దేశంలోని భాగమైనటువంటి ఉక్రెయిన్లో మీరు ఎట్లా పెడతారు అంటూ అప్పట్లో గొడవ. ఈ 3 ఏళ్ల నుంచి యుద్ధం. ఈ యుద్ధం సందర్భంగా రష్యా మీద ఆంక్షలు ఇదంతా చూసాం. అయితే రష్యా మీద ఆంక్షలు ప్రారంభమయ్యాక రష్యా మీద ఎప్పటికప్పుడు తొక్కిపడేస్తున్నటువంటి అమెరికా ఐక్యరాజ్య సమితిలో కూడా రష్యాకి వ్యతిరేకంగా అనేక రష్యా ఏ నిర్ణయం తీసుకుంటే దానికి తెడ్డమంటూ వచ్చినటువంటి అమెరికా ట్రంప్ వచ్చిన తర్వాత రూటు మార్చుకుంది. ఇప్పటికే పుతిన్ ట్రంపుల మధ్య అనేక దఫాలు చర్చలు జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో రష్యాకు సంబంధించిన మెటీరియల్ అమెరికా కొనడానికి కూడా రెడీ అవుతుంది, ఆయిల్ కొనడానికి కూడా రెడీ అవుతుంది, అల్యూమినియం కొనడం ఆల్రెడీ ఓకే అయిపోయింది. ఇప్పుడు తాజాగా మరొక కీలకమైనటువంటి అడుగుబడింది. ఏదైతే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో పెట్టినటువంటి రెజల్యూషన్ తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ రష్యా చేసినటువంటి ప్రతిపాదనకి అమెరికా కూడా మద్దతు పలికింది. అమెరికాతో పాటుగా రష్యా, ఉత్తర కొరియా, బెలూరస్ ఇట్లాంటి దేశాలు సహజంగా మద్దతు పలుకుతాయి. 14 దేశాలు మద్దతు పలికినాయి రష్యాకి. దాంతోపాటుగా అమెరికా కూడా మద్దతు పలకడం అన్నటువంటిది సంచలనం సృష్టించినటువంటి అంశం.